హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జష్మి టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి మునగాకుతో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి లేతగా ఉన్నటువంటి మునగాకులను తెచ్చుకోవాలి ఫ్రెష్గాని. నేనైతే అప్పుడే చెట్టు నుంచి తీసుకొచ్చాను. చెట్టు నుంచి కోసి తీసుకున్న మునగాకులను తీసుకొని వాటిని ఆకులు ఉంటాయి కదా, ఆకులు మొత్తం తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగేసుకుని వీలైనంత వరకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. లేదు కట్ చేసుకోవాల్సిన వద్దు అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా ఆకునైనా వేసుకోవచ్చు. ఎందుకంటే అది లేత ఆకు కదా, లేత ఆకు కాబట్టి వెంటనే ఫ్రై అయిపోతుంది. దానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా ఉంటే ఆకు అనేది కొంచెం బాగా చిన్న చిన్న వాటి కింద ఫ్రై అవ్వడానికి తొందరగా ఫ్రై అవుతుంది అనమాట. ఆకు అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, అలా కాకుండా చిన్న చిన్న వాటి కింద కట్ చేసుకుంటే మీకు టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది. మునగాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రోటీన్స్ అండ్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఐస్కి ఇది మెయిన్గా చాలా ఇంపార్టెంట్ మునగాకు అనేది. పిల్లలకు కూడా ఇవ్వచ్చు అనమాట. అందుకే పిల్లలు మనం డైరెక్ట్గా చేసి పెడితే ఇందులోనే వేసిస్తే తినరు కాబట్టి వాళ్ళ కోసం మనం ఇప్పుడు రైస్ అనేది ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటే మంత్లీ వన్స్ అయినా వాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటారనమాట. ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని దాంట్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ అండ్ కరివేపాకు వేసుకుని అది కొంచెం బాగా డ్రై రోస్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇవే వేస్తామన్నమాట. దీంట్లో ఆనియన్స్ కానీ అలాంటివి ఏం యూజ్ చేయం మనము. సో అందుకే ఈ 4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో కొంచెం సాల్ట్ అండ్ కారం, అంతే. ఇవి మాత్రమే యాడ్ చేస్తామన్నమాట, ఇంకేమి యాడ్ చేయము. అలా బాగా ఫ్రై అయినాక దాంట్లో కొంచెం మునగాకు, ఇందాక మనం కడిగి పెట్టుకున్నటువంటి మునగాకును కూడా వేసుకొని కలపకూడదనమాట. మునగాకు వేసాక ఒక 5 మినిట్స్ పాటు కలపకుండా లో ఫ్లేమ్లో అలానే ఉంచేయాలి. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా దాన్ని ఆకులను వేసేసుకుని ఒక 5 మినిట్స్ కలపకుండా లో ఫ్లేమ్లో అలానే ఉంచేయాలి. ఉంచేసి అప్పుడు మనం 5 మినిట్స్ తర్వాత కలపాలన్నమాట. మొత్తం బాగా కలిసేలాగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర మొత్తం అవన్నీ కలిసేలాగా మొత్తం అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. అది దగ్గరకు అయిపోతుంది అనమాట. ఇందాక మనం కోసేటప్పుడు ఇంత ఆకు కనిపిస్తుంది కదా, ఫ్రై అయినాక చాలా తక్కువగా అయిపోతుంది ఆకు. మనం తోటకూర, గోంగూర కూడా చూడండి, అవి ఎప్పుడైనా సరే మనం తీసేటప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ప్యాన్లో ఫ్రై అయినాక చాలా తక్కువగా అయిపోతాయి కదా. సేమ్ ఇది కూడా అంతే, అలానే చాలా తక్కువగా అయిపోతుంది. మొత్తం అంతా అలా ఫ్రై అయినాక ఇప్పుడు దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, అంటే మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత కారం, అది కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా రెండు బాగా వేసాక బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేలాగా మునగాకు బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లోనే ముందుగానే రైస్, అన్నం వండేస్తాం కదా, అన్నం ఉడికించినటువంటి రైస్ని కూడా తీసుకుని దాంట్లో వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇంతే, ఇంతకు మించి ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఏం యూజ్ చేయమన్నమాట. చాలా తొందరగా అయిపోతుంది. క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అనే చెప్పచ్చు దీన్నైతే మనం. పిల్లలకి కూడా తినడానికి చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు. మంత్లీ వన్స్ అయినా సరే ఇలా చేసి పెడుతూ ఉండాలి పిల్లల బాక్స్లోకి. ఇంటి దగ్గర మనం ఎలానో పెడితే తినరు కాబట్టి స్కూల్లో అయితే కొంచెం తప్పకైనా తింటారు కదా. సో ట్రై చేయండి. మా పాప అయితే తింటుంది, తనకి చాలా ఇష్టంగా తింటుంది. తనైతే సేమ్ పులిహోరలా కనిపిస్తుంది మమ్మీ టేస్ట్ అని చెప్పేసి అంటుంది అనమాట. తనైతే చాలా ఇష్టంగా తింటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లోనే మనం రైస్ వేసుకుని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. పిల్లలకి కన్ఫామ్గా ఇది పెట్టడానికే ట్రై చేయండి, చాలా హెల్దీగా ఉంటారు. ఐస్ కూడా చాలా మంచిది ఇది. అండ్ ఆల్సో హెయిర్ కూడా చాలా మంచిది, హెయిర్ కూడా ఎదుగుతుందని చెప్పేసి అంటారు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.